పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుంచి 17 వరకు. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుట అనుగ్రహింపబడిన మీకే కాని వారికి కాదు. ఏలయనా ఉన్నవానికే మరింత వసగబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను. వారిని గూర్చి యెషయా ప్రవచనం ఇట్లు నెరవేరును. అది ఏదనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయనా కనులార చూచి చెవిలార విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించితిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. దివ్యవాణి టీవీ వీక్షకులందరికీ ప్రభు యేసు పేరట శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 12వ వచనము ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. ఏలయనా ఉన్నవానికే మరింత వసగబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు మనకు చాలా కఠినముగా అనిపించి ఉండవచ్చు. దేవుడు ఎందుకు ఒకరికి ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు, మరి ఒకరికేమో తక్కువగా ఇస్తూ ఉన్నాడు? ఎందుకు మరి ఒకరికి ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా ఇస్తాను అంటూ ఉన్నాడు? లేని వాని దగ్గర నుండి దానిని కూడా నేను తీసుకుంటాను అంటూ ఉన్నాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా? యేసు ఇక్కడ ఆయన మాట్లాడేది సంపద గురించి కానీ, లేక మనకున్నటువంటి హోదాను గురించి కానీ, భౌతిక వస్తువులను గురించి మాత్రము కానే కాదు. దేవుని యొక్క రాజ్యములో ఉండేటువంటి ఆ రహస్యాలను స్వీకరించగలిగినటువంటి హృదయాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మందికి ఉండేటువంటి సందేహము ఇదే. దీనిని అర్థం చేసుకోవాలి అంటే
మున్ముందుగా మత్తయి శుభవార్త 13వ అధ్యాయాన్ని మొత్తము కూడా మనం ఒకసారి చదవాలి. యేసు ప్రభువు విత్తువాని యొక్క ఉపమానము చెప్పిన తర్వాత తన శిష్యుల దగ్గరకు వచ్చి ఏమంటూ ఉన్నారు? ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుట అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు వారికి కాదు అంటూ ఉన్నాడు. మీకు మాత్రమే అనుగ్రహించబడినది అంటే వాళ్ళు ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకించి వాక్యానుసారముగా జీవించి వాక్యములో నిలబడినటువంటి వ్యక్తులు వారు అధికముగా ఫలిస్తారు. ఫలించబడినటువంటి వారి యొక్క జీవితంలో ఇంకా అధికముగా నేను ప్రసాదిస్తాను అంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తూ ఆ వాక్యానుసారముగా జీవించకుండా ఈ వాక్యములో తమ విశ్వాసాన్ని బలపరుచుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని నేను తొలగించి వారు ఇంకనూ అవిశ్వాసంలో ఉన్నారు కదా, వారికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క అనుగ్రహాలు దొరకవు అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ పక్షపాతాన్ని చూపించడం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతాన్ని చూపించకుండా మన హృదయ స్పందనను గురించి దేవుడు మాట్లాడడము మనందరం కూడా గమనించాలి. ఇకపోతే ఆ యొక్క వాక్యాన్ని 2 భాగాలుగా విభజించడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో ఉన్నటువంటి మాట, ఉన్నవానికే మరింత వసగబడును. ఉన్నవానికే అంటే ఏమిటి? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉన్నవాడు అంటే కలిగి ఉన్నటువంటి వాడు. ఏం కలిగి ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసముతో స్వీకరించాడు. ప్రార్థనలో జీవించేటువంటి వారు, దేవుని కృపను సహకరించేటువంటి వారు, వినినటువంటి వాక్యాన్ని జీవితంలో ఆచరించేటువంటి వారు, ఈ 21వ శతాబ్దంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారు, ఈ 21వ శతాబ్దంలో కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించేటువంటి వారు, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలతో జీవించకుండా ఉండేటువంటి వారిని దేవుడు ఉన్నవాడిగా పరిగణిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి, దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, ఆనందాన్ని, కృపను ప్రసాదిస్తాడు. అందుకనే సెయింట్ థామస్ అక్వినాస్ గారు చాలా చక్కగా చెబుతూ ఉంటాడు, దేవుని కృపతో సహకరించేటువంటి వ్యక్తిలో కృప మరింత పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఉన్నవాడు అంటే వీరు. దేవుని కృపకు సహకరించేటువంటి వ్యక్తులను దేవుడు ఇంకా అధికముగా దీవిస్తాడు. ఇక రెండవ భాగాన్ని మనము చదివినట్లయితే లేని వాణి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, లేనివాడు అంటే పేదవాడు కాదు అని అర్థము. దేవుని కృపను నిర్లక్ష్యము చేసేటువంటి వ్యక్తులు, దేవుని కృపను నిర్లక్ష్యము చేసేటువంటి వ్యక్తులను గురించి ధ్యానించమని చెబుతూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ప్రార్థనను వదిలివేసేటువంటి వాళ్ళు, పవిత్ర దివ్య బలి పూజలో నిర్లక్ష్యముగా ఉండేటువంటి వారు, పవిత్ర బలిలో నిర్లక్ష్యముగా కూర్చొని నిర్లక్ష్యముగా సమయానికి రాకుండా ఉండేటువంటి వారు, పాపములో కొనసాగేటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఉండేటువంటి వారు, వ్యామోహాలతో లొంగిపోయేటువంటి వారు, అబద్ధ సాక్ష్యములు పలికేటువంటి వారు, దైవ దూషణము చేసేటువంటి వీరందరూ కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా లేనటువంటి వారి కిందే వస్తూ ఉంటారు. అందుకనే ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? మన హృదయాన్ని కఠినముగా మారుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి బలహీనపడేటువంటి అంశాలను మనము ధ్యానం చేయాలి.
ఏది నన్ను దేవునిలో ఫలవంతము చేయకుండా ఉంచుతూ ఉన్నది అనేటువంటి దానినే మనందరం కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుని కృపను పొందుకొని దేవుని కృపలో ఫలించినటువంటి వ్యక్తులను ఇద్దరును మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి. ఈ మరియ తల్లి లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనము చదివితే, దేవదూత గాబ్రియేలు దూత దేవునికి సందేశాన్ని చెప్పినప్పుడు ఆమె ఇలా చెబుతా ఉన్నది, ఏమని? ఇదిగో నేను ప్రభువుని యొక్క దాసిరాలను అంటూ ఉన్నది. అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఆమె అంగీకరించినది. అంగీకరించబడినటువంటి చిత్తము ఆమెకు మరింత గొప్ప కృపను లభించే విధముగా మారుస్తూ ఉన్నది. దేవుని కృప అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని తల్లిగా మారుతూ ఉన్నది. రెండవదిగా, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినటువంటి దానవు అనేటువంటి గొప్ప మాటను ఆమె స్వీకరించగలిగినది. రెండవ వ్యక్తి, ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పేతురు గారు. మొదట సాధారణమైనటువంటి ఒక మృత్యకారుడు, చేపలు పట్టేటువంటి వాడు. యేసు పిలుపునకు స్పందించాడు. క్రమముగా ఆయన అపోస్తలకు నాయకుడిగా మారుతున్నాడు. అతనికి మరింత బాధ్యత, మరింత కృప, మరింత ఆశీర్వాదము లభించినది కేవలము ప్రియులకు దేవుని బిడ్డలారా ఆయన చూపించినటువంటి ఆ యొక్క విశ్వాసానికే. పరలోకపు రాజ్యపు తాళాలను కూడా తన చేతిలో అందిపుచ్చుకున్నాడు. అంటే దేవుని కృప మరింత బలముగా ఆయనపై ఉన్నది. అందుకనే ఆయన ఉన్నటువంటి వాడు. ఇక మూడవ వ్యక్తి, ప్రియులకు దేవుని బిడ్డలారా, లేనటువంటి వ్యక్తులు ఎలా జీవిస్తారు, వాళ్ళ జీవితాలు ఎలా కొడగట్టిపోతాయో అనేటువంటి ఆలోచన మనం చేసినప్పుడు యూదా ఇస్కారియోతు ఒక చక్కనైనటువంటి ఉదాహరణగా మారుతూ ఉన్నాడు. దేవుని కృపను కోల్పోయినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. యేసు ఇచ్చినటువంటి ఆ పిలుపును కోల్పోయి, తనకున్నటువంటి అధికారాన్ని అంతా కోల్పోయి, దురాశతో ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృపను నిర్లక్ష్యము చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. చివరికి తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కూడా పూర్తిగా కోల్పోయి మరణించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఈ నేటి సమాజంలో ఏ విధముగా నేను అన్వయించుకోవాలి, నేటి సమాజంలో నేను ఏ విధముగా దీనిని ధ్యానించాలి అనేటువంటి మాటను మనము గమనించినట్లయితే ప్రియులకు దేవుని బిడ్డల ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటువంటి కుటుంబాలుగా మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధముగా అర్థం చేసుకోవాలి, నేటి సమాజంలో మనము ఎలా జీవించాలి? దేవుడు పలికినటువంటి మాటగా ఏమంటూ ఉన్నాడు? ఏలైనా ఉన్నవానికే మరింత వసగబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడను అనేటువంటి మాటను మనము ఎలా అన్వయించుకోవాలి? అందుకనే మొట్టమొదటిగా ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకోవాలి. పవిత్ర దివ్యబలి పూజలో పాల్పంచుకోవాలి. బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులను క్షమించడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమతో సేవ చేయడానికి మనము ముందుకు రావాలి. పేదలకు సహాయం చేయడానికి ఎటువంటి కారణాలు వెతుక్కోకుండా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకనే ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, ఇటువంటి చిన్న చిన్న పుణ్య కార్యాలను మనము ఉపయోగించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసము రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుడు పలికినటువంటి మాటను మన జీవితంలో కూడా అన్వయించుకోవాలి అంటే మనము కూడా విశ్వాసము కలిగి జీవించి దేవుని కృపను మన కుటుంబాలకు అందిపుచ్చుకునేటువంటి కుటుంబాలుగా మారాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక దీపాన్ని ప్రతిరోజు వెలిగిస్తే అది వెలుతురుని ఇస్తూ ఉన్నది. దానిలో నూనె పోయకుండా వదిలేస్తే అది ఆరిపోతుంది. అలాగే మన విశ్వాసము కూడా, ప్రార్థన, విశ్వాసము అనేటువంటి దానిపైన నిలబడకపోతే మనము కూడా కడగట్టిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు పలికినటువంటి మాటలను మనము ధ్యానించుకుంటూ, నేను కూడా అధికముగా ఫలించాలి అంటే నాలో ఉన్నటువంటి
విశ్వాసాన్ని, దేవుని కృపను అర్థము చేసుకొని జీవించేటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలు, మా జీవితాలు మారాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడైన ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపను నమ్ముకొని జీవించేటువంటి జీవితాలుగా మా జీవితాలు మరచండి. నీ కృపలో కలకాలము వర్ధిల్లేటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలను ఆశీర్వదించండి. నీ కృపను నమ్ముకున్నటువంటి వారి యొక్క జీవితాలలో నీ యొక్క దీవెనలు 30 60 100 ఫలించినట్లుగా మేమును ఫలించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.